నమస్తే, జై శ్రీరామ్, భారత్ మాతా కి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. వినాయకుని నిమజ్జనాలు స్టార్ట్ అయినాయి. చాలా మంది 3 రోజులకు 5 రోజులకు ఇట్లా లాస్ట్కు 11 days వరకు మనం వినాయకుని నిమజ్జనాలు స్టార్ట్ చేస్తాం. అయితే చాలా మంది నిమజ్జనాల కంటే ముందు ఏదైతే స్వామివారి దగ్గర లడ్డు ప్రసాదం ఉందో దాని మీద వేలం పాట చేసి బాలాపూర్ లడ్డు అని, ఖైరతాబాద్ లడ్డు అని వాటికి లక్షలల్లా రేట్లు వచ్చి దాని మీద పాట పాడి ఆ డబ్బులకు లడ్డు కొనుక్కుంటారు. ఈసారి అంటే నా యొక్క చిన్న ఆలోచన, అది కరెక్ట్ అయితే రీల్ షేర్ చేయరి, లేకపోతే లేదు. ఈసారి ఎక్కడెక్కడైతే లడ్డుకు వేలంపాట జరుగుతుందో ఆ వేలంపాటలో వచ్చిన డబ్బులు వీలైతే వరద బాధితుల కోసం వాళ్ళకి ఏమైనా సాయం చేయడానికి మీ వంతుగా ఆ లడ్డూకి వచ్చిన వేలం డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ లక్షలు, ఎందుకంటే భగవంతుని కోసం మనం మన హిందూ ధర్మం ప్రకారం గణేశుని పెట్టుకుంటున్నాం, నిమజ్జనం చేసుకుంటున్నాం. సో దాని మీద ఏదైతే లడ్డు ప్రసాదంకు మనం వేలంపాట వేస్తున్నామో అవి ఆ లడ్డు ప్రసాదం డబ్బులు ఈ వరద బాధితులకు చెందితే బాగుంటుందని నా ఒక ఆలోచన. ఒకవేళ నేను చెప్పింది కరెక్ట్ అయితే రీల్ షేర్ చేయాలి, లేకపోతే వదిలేదు. ఎందుకంటే ఎంతోమంది ఇల్లు, గూడు, బట్ట అన్నీ పోగొట్టుకుని ఉన్నారు. ఈ వర్షాలు పెద్దగా లాస్ట్ టైం మూమెంట్లో డ్యామేజ్ చేసినాయి. స్టార్టింగ్లో వర్షాకాలంలో పెద్ద వర్షాల వల్లే కానీ పడ్డ కొన్ని వర్షాలే ప్రతి ఇళ్లలో సముద్రాన్ని తీసుకొచ్చి పెట్టినాయి. కానీ వాళ్ళ కుటుంబాలకు ప్రభుత్వాలు ఎంత చేసినా తక్కువనే, మనం ఏమైనా సాయం చేద్దామనే ఉద్దేశంలో చెప్పినా. ఓకే సార్, నమస్తే, జై శ్రీరామ్.